కదా నుంచి వాక్యం ఏముందంటే ప్రియులరా, సమాజంలో కూడి రావడము కొంతమంది మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అంటాడు ఈ ప్రియులకు రాష్ట్ర పత్రిక. అంటే క్రైస్తవ సమాజంగా కదా దేవుని బిడ్డలుగా మనం కూడుకొని రావడము ప్రతి ఆదివారము ప్రతి గురువారము ఇలా గ్యాదరింగ్కి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. హీబ్రూస్ 10:25 ఒకసారి చదువుకుందాం ప్రియులరా. హీబ్రూస్ 10వ అధ్యాయము 25వ వచనము. ఎవరినప్పుడు తీసి చదవండి తెలుగులో, అందరు తీసిన తర్వాతనే చదువుకుంటాము. 10వ అధ్యాయము 25వ వచనము. ఒకడు తెలుగులో ఒకడు ఇంగ్లీష్లో చదివినట్లయితే చదువుమా. కొందరు మానుకున్నట్లు మీరు మానకుండా రైట్ అన్న ఇంగ్లీష్ చదువుతున్నారా ముఖేష్? Not forsaking the assembly of other brothers, together as a manner of some, by exhorting one another, and so much the more, and you see the day approaching. Okay, ప్రియులారా ఇక్కడ ఒకసారి గమనించండి అందరూ. కొందరు సమాజంలో కూడుకొని రావడం మానుకున్నట్లు మీరు మానక. ఎందుకు వాళ్ళు సమాజంలో కూడడం మానుకుంటున్నారంటే బిజీ కదా, జాబ్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే ఏదో ఒక ఫంక్షన్స్. ఆదివారం యాక్చువల్లీ అందరూ మనకు తెలుసు, ఆ రోజు మనం పనిచేసి 7వ రోజు దేవుడికి ఆయన సన్నిధికి రావాలి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయన సన్నిధికి మాత్రం మనం మిస్ కావు. ఇది దేవుడి వాక్యం మొదటిగా నేర్పిస్తున్న ఒక సత్యం. సో కొంతమంది దాన్ని మానుకుంటారు, అంటే వాళ్ళు మొండికయ్యి దేవుడి వాక్యానికి లోబడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు అని అర్థం. నేను చెప్పాడు ఎప్పుడో ఒకసారి మిస్ కావడం అది కాదు. నేను చెప్పేది జనరల్గా రాకుండా మానుకొని ఇంట్లోనే కూర్చోవడమో లేకుంటే నేను ఫ్రెండ్స్కి తిరగడమో ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం దేవుడు వాక్యం తెలుస్తుంది. కొంతమంది సమాజంగా కూడుకొని వచ్చినట్లు మీరు మానుకున్నట్లు మీరు మానుకోవచ్చు. కనీసం మీరన్నా దేవుని సన్నిధికి రండి. దేవుని రాకడ సమీపించింది కాబట్టి మీరు ఆయన రాకడ సమీపించింది కాబట్టి ఒకరినొకరు మీరు పురికొల్పుకున్నది. ఎగ్జాల్ట్ వన్ అనదర్, ఎన్కరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు మీరు ధైర్యపరచుకోండి. బాబు త్వరగా ఈరోజు మనం దేవుని ఆరాధించుకున్నాం, ఈరోజు దేవుని స్థుతించుకున్నాం, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము, ఈరోజు ప్రభురాత్రి వల్ల ఉంటుందంట. సో ఈ రకంగా మీరు మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుని మనము బలపరచాలంట. సో పాస్టర్గా నాది ఒక్కరి డ్యూటీ కాదు ప్రియుగా, మన అందరి రెస్పాన్సిబిలిటీ అది ఏంటంటే మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి. మందిరానికి ఎవరు రాకపోతే వాళ్ళకి మనం కాల్ చేసి మనం వాళ్ళతో మాట్లాడాలి. మేము చేసుకున్నాం, ఈరోజు మిస్ అయ్యారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని మనం కాల్ చేసి వాళ్ళని అడగాలి. ఎందుకంటే కొంతమంది అనారోగ్యం ఉన్నప్పుడు నేను చెప్పాలి, ఇప్పుడు మనమే వాళ్ళ వెంట పోవాలన్నమాట, ఎట్లున్నారు ఏంటి. సో కాబట్టి ఇప్పుడు కొంతమంది మెచ్యూరిటీ రాలేదు కాబట్టి ఓకే. ఈరోజు మన సుప్రియ ఆమె పొద్దున్నే నాకు మెసేజ్ పెట్టింది, బ్రదర్ మేము ఇక్కడ బాగోదు దగ్గర ఉన్నాము, ఈరోజు మేము రావట్లేదు. అట్లా దాని రోజు ఒకరోజు చెప్తే ఎంత మంచిగా అనిపిస్తుంది మాకేని. ఓకే ఈరోజు వాళ్ళు రావట్లేదు, రిమెంబర్ అండ్ ప్రే ఫర్ దెమ్. కొంతమంది ఇన్ఫార్మ్ గా చేయరు ఆ రోజు వస్తున్నారు. సో కనీసం పాస్టర్గా మాకు ట్రాక్ ఉంటే ఓకే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కొందరు మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అని పౌలు అంటారు. మానుకుంటే ఎవరికి నష్టము? మానుకో నష్టం కదా. మనం 20 సంవత్సరాల నుంచి ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ అల్వాల్లో ఉంది. సో కాబట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది స్థిరపడి మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాక్యం ఎదిగిన వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ కొంతమంది వెనుకబడి కలపిక వాళ్ళు బ్యాక్ సైడ్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇష్టం. అందుకే బైబిల్ రాయబడింది, అంతవరకు సహించు వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. అంతవరకు ఈ రక్షణను మనం కొనసాగించాలంట, మధ్యలో వదిలేయకూడదంటారు కదా. ఏదో ఒకటి 6 skills ఇచ్చి మనం పంపించకూడదంట. కాబట్టి
దేవుని వాక్యం సెలవిస్తూ ఒకసారి దాన్ని మనసులో పెట్టుకుందాం ప్రియులారా. రైట్, ఈరోజు నా సందేశం ఏంటంటే, కొత్త నిబంధనలో న్యూ టెస్టమెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడ కనబడ్డారు, ఏ ఏ సందర్భంలో కనబడ్డారు. ఇన్ ద న్యూ టెస్టమెంట్, హౌ మెనీ టైమ్స్ ఏంజల్స్ ఆఫ్ గాడ్ కేమ్ అండ్ విజిటెడ్ ఆన్ ఎర్త్. భూమి మీదకి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చారు, ఏ సందర్భంలో ఈ దేవదూతలు వచ్చి దర్శించారు భూమిని అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం కదా. దానికన్నా ముందు మనం పోయిన వారం ఏం నేర్చుకున్నాం చెప్పండి పిల్లరా. యేసుక్రీస్తు ఎన్నిసార్లు దేవుడికి థ్యాంక్ చెప్పాడట? 5 సార్లు థ్యాంక్. యోషిత, లాస్ట్ వీక్ మా టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉంది కానీ, దేవునికి ఎంత పవర్ ఉందో అంత ఈక్వల్ పవర్ ఉన్నా కానీ, దేవునికి ఎంత అధికారం ఉందో అంత అధికారం ఉన్నా కానీ, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నీకు థ్యాంక్స్ అని చెప్పాడంట. 5 సార్లు చెప్పాడంట. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. శిష్యులు అందరికి పంచారంట. ఎంతమంది తిన్నారంట? 4,000 మంది తిన్నారంట. ఎన్ని మిగిలాయంట? 7 గంపలు మిగిలాయంట. స్త్రీలు పిల్లలు కాకుండా తిన్నవారు పురుషుల సంఖ్య 4,000 మంది. ఇంకా స్త్రీలను పిల్లలు మనం జాయిన్ చేశామనుకోండి, కనీసం ఒక 10,000 వరకు కదా. సో యేసుక్రీస్తు ఆ రొట్టెలు ఆ యొక్క చేపలు పంచక ముందు ఏం చేసినట్టు దేవుడు థ్యాంక్స్ చెప్పాడు. మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇలా దేవుడు మెరకలు చేస్తాడు. He will do miracle. మనం లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆకాశం వైపు కనులెత్తి, దేవా తండ్రి, నువ్వు నా మనవి ఆలపిస్తున్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని చెప్పి లాజరస్ బయటికి రమ్మని గట్టిగా అర్చన వెంటనే చనిపోయిన లాజరస్ బయటకు వచ్చాడు కదా. చనిపోయిన వ్యక్తిని లేపక ముందు యేసుక్రీస్తు ఏం చేశాడంట? దేవుడికి థ్యాంక్స్ చెప్పాడంట, కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట కదా. గారు థ్యాంక్స్ చెప్పాడంట. పిల్లల థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేసేవాడు. మూడోది 5 రొట్టెలు 2 చేపలు. యాక్చువల్లీ మత్తయి సువార్తలో 7 రొట్టెలు కొన్ని చేపలు ఉంది. యోహాను సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో 4,000 మంది తిన్నారనుంది. యోహాను సువార్తలో 5,000 మంది తిన్నారనుంది. మత్తయి సువార్తలో 7 గంపలు ఎక్స్ట్రా మిగిలాయంట. యోహాను సువార్తలో 12 గంపలు మిగిలాయంట. అంటే ఏంటి ఇక్కడ కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రొట్టెలను చేపలను 2 సార్లు పంచాడు. అంతే కదా. ఎంత క్లియర్ ఉంది కదా. 5,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, 7 రొట్టెలు ఎక్కడ, 5 రొట్టెలు ఎక్కడ. సో దీన్ని బట్టి వాట్ వి అండర్స్టాండ్, ఈ రొట్టెలను యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు చాలా షార్ట్ పీరియడ్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వర్క్ త్వరగా అయిపించుకోవాలని చెప్పి ఆయన రాత్రి పగలు వాకింగ్ చెప్తూనే ఉండేవారంట. వీళ్ళని వచ్చి పండుగ మీద కూర్చొని 3 రోజులు ఇంటికి వెళ్ళేవారు కాదంటండి. 3 రోజులు వాక్యం విని చూడండి, నాన్ స్టాప్ గా వాక్యం ఈయన చెప్తానే ఉన్నాడంట. వీళ్ళంతా నాన్ స్టాప్ గా వాక్యం వింటానే ఉన్నారంట. 3 రోజుల తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఎక్కడైనా కడుగురి పడిపోతారేమో, 3 రోజులు ఆహారం లేకుండా వాళ్ళు విన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి 5,000 మందికి పంచారు. ఇంకొకసారి he has taken 7 loaves and few fishes. ఎన్ని ఫిషెస్ అని లేవు, కొన్ని చేపలను. సో ఆయన మళ్ళా థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత దేవుడికి, తండ్రి థ్యాంక్ యూ ప్రభా, ఈ రొట్టెలను బట్టి ఈ చేపలను బట్టి థ్యాంక్స్ అయ్యా అని యేసుక్రీస్తు దేవుడి కుమారుడై ఉండి కానీ తండ్రికి ఆయన థ్యాంక్స్ చెప్పాడంట. మొదటిది యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంట ప్రియులారా? పరిసయ్యులు, శాస్త్రులు, గర్భోపదేశకులు, ఇంగ్లీష్ లో చదివితే ఫారిసీస్, సాడ్యూసీస్, టీచర్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర బోధకులు, ఉపదేశకులు, వీళ్ళంతా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏ వాక్యం చెప్పినా ఆయన ప్రశ్నించేవారంట, అడ్డం మాట్లాడేవారంట, అడ్డుపడేవారంట. వాక్యం చెప్తుంటే ఇదెక్క అదెక్క, నువ్వు ఏ అధికారం తెలియస్తున్నావు, మేము ఎట్ట నమ్మాలా, దేవుడిని పంపాడని. సో యేసు ప్రభువుని ప్రతి అడుగున ఆయన ఇబ్బంది పెట్టేవారంట.
అప్పుడు యేసుక్రీస్తు ఒకరోజు ప్రభువా ఈ మర్మాలను, దేవుని వాక్యం యొక్క మర్మాలను, సత్యాలను వీళ్ళకు మరుగుపరిచి చిన్నపిల్లలైన పసిబాలులైన ఈ శిష్యులకు నువ్వు బయలుపరిచినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఈ శాస్త్రులు, పరిచయులు, ధర్మోపదేశకులు వీళ్ళు చాలా జ్ఞానవంతులుగా భావించేవారు. కానీ దేవుడు వాక్యాన్ని వాళ్ళు పంచలేదండి. ఎవరు పంచాడంట? ఈ చేపలు పట్టేవాళ్ళు, గొర్రెల కాపరి. కదా మీకు ఎంతమంది తెలుసలేదో యేసుక్రీస్తు శిష్యులను చూసినప్పుడు పీటర్ కొంతమంది వీళ్ళు పామరులు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది? పేతురు, యోహాను, యాకోబును చూసి వీళ్ళు పెద్దగా చదువుకున్నాడు కాదు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది? వీళ్ళు ఇంత మంచి వాక్యం ఎలా చెప్పగలుగుతున్నారు అని యేసుక్రీస్తు శిష్యుల గురించి చాలాసార్లు ప్రజలు అలా అనుకున్నారంటే వీళ్ళు పామరులు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, హౌ ఇంత జ్ఞానం ఎక్కడి వారికి అని. సో ఈరోజు మన పిల్లల టాటా, బిర్లా, అడానీ, అంబానీ, ఓకే, ఎన్నెన్నో కంపెనీస్ పెరుగుతుంది, ఇంత ఎన్ని కోట్ల పైసలు ఉన్నాయి. దేవుడు వాక్యాన్ని వాళ్ళకి చెప్పకుండా మన దగ్గరికి తెచ్చాడు. మనం ధనవంతులమా? కాదు. మనం ధనవంతులమా? వాళ్ళని కంపేర్ చేస్తే మనం టాటా ముందు, అంబానీ ముందు ఏ పార్టీ ఇవ్వడం? దేవుడు వారికి బయటపరచిన వాక్యాన్ని బీదలమైన మనకి, ప్రభా నేను ఏమి ఎరగని వాడిని ప్రభా, ఆయన ఫూల్ అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు. ఈ మర్మాలు ప్రియుల ధనవంతులకు దేవుడు విప్పియలేదు. అందుకే చూడండి, దేవుని దగ్గరికి ఎక్కువగా వచ్చేవారు బీదలే, ధనవంతులు రాదు. యేసుక్రీస్తు ఏమంటాడంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం ఎంత కష్టం అంటే, ఒంటే క్యామెల్ ఆ యొక్క సూది కన్నులోన్నా వెళ్ళగలుగుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం కలడం అంత కష్టం. ధనవంతుడు వాక్యం వినరు. కొంతమంది ఎవరో ఒకే ఒక 5%, 2%, కానీ బీదలు మీరు గ్రామాలకు వెళ్ళండి, హాస్టల్ గ్రామాలకు వెళ్ళి వాక్యం ఇంకా బీదలు చాలా కష్టపడి ఏ రోజు కూలి ఆ రోజు చేసేవారు వచ్చి మంచిగా హాస్టల్ను గౌరవిస్తారు, వాళ్ళు ఇస్తారు. కాదు పాస్టర్ గారు ఇదిగోండి బియ్యం తీసుకుని గ్రామాల గురించి చెప్తున్నా నేను, నా కూరగాయలు మా పంటలో మా యొక్క పొలాలలో పండినాయి వండుకుంటున్నాను. సో వాళ్ళు బీదల పిల్లల దేవుని వాక్యం వాళ్ళు గౌరవిస్తారు, సేవకులను వాళ్ళు ఉపయోగిస్తారు. సో కాబట్టి పిల్లల యేసుక్రీస్తు ఒకసారి 7 రొట్టెలు చేపలు పంచక ముందు ఆయన చెప్పాడట, ఇంకోసారి 5 రొట్టెలు 2 చేపలు పంచక ముందు ఆయన చెప్పాడట, ఇంకోసారి లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నా మనవి ఆరోపిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి లాజరస్ బయటికి నన్ను బిగ్గరగా కేక విసినప్పుడు చనిపోయిన లాజరస్ బయటకు వచ్చాడు. ఈ 3 సార్లు చూడండి, ఒక అద్భుతం జరగక ముందు యేసు థ్యాంక్స్ చెప్పిన తర్వాతనే అద్భుతం జరిగింది. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన చేప కడుపులో అంటే పిల్లరా, దేవుడు వచ్చి నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణంలో వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీద కోపం రప్పించుకొని వాళ్ళని నాశనం చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, తీర్మానం చేసుకున్నాడు. సరే చంపక ముందు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి యోనా నువ్వు వెళ్ళి ఆ యొక్క గ్రామస్తులకు, ఆ పట్టణస్తులకు వాక్యాన్ని చెప్పు, మీరు పాపాల నుంచి పశ్చాత్తాపడండి, దేవుని తరపు తిరగండి, నీవే పట్టుకున్నారా అని వాళ్ళకు వాక్యం చెప్పు. వాళ్ళు వింటే మంచిది, పశ్చాత్తాపడితే మంచిది, లేకపోతే నేను వాళ్ళని నాశనం చేస్తానని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు. యోనా ఏం చేశాడంట వినోద్, ఆయన ఈ యొక్క నినివే పట్టణానికి వెళ్ళడం కంటే తార్షీషు పట్టణానికి ఇంకొక షిప్ వేరే రూట్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళే షిప్ మొత్తం తలకిందులైపోతున్న తుఫాన్ వచ్చి ఓకే వాళ్ళ లోపల దాంట్లో ఉన్న ట్రావెలర్స్ అంతా వాళ్ళ యొక్క లగేజ్, వాళ్ళ బ్యాగేజ్ అన్ని పడేశారంట. మేబీ ఓవర్లోడ్ అయిందా, బరువు అయిందా అని చెప్పి అందరూ మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి. సో లాస్ట్ పోయి చూస్తే అందరూ ప్రార్థన చేస్తున్నాడు. లాస్ట్ ఆ ఇంజన్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే యోనా మంచి నిద్రపోతాడు. బాబు నువ్వు లేని ఎవరు నువ్వు అంటే అప్పుడు ఆయన చెప్తాడు నేను దేవుడు సేవకుడు అని చెప్పి లాస్ట్. సో ఐ థింక్ నేనే కారణం అని చెప్పి లాస్ట్ కూడా చిట్లేస్తే ఎవరు ఇక్కడ ప్రాబ్లము, ఎందుకు ఈ తుఫాన్ వచ్చిందని అంతమంది చిట్లేస్తే ఎవరి పేరు వచ్చిందంట, ఎంత అద్భుతం కదా, యోనా పేరు వచ్చిందంట. లాస్ట్కు యోనా అంటాడంట, ఈ ప్రాబ్లం పోవాలా, తుఫాన్ ఆగాలా, మీ షిప్ మునగకూడదు అంటే, పడవ మునగకూడదు అంటే ఓడ నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో పడేయండి.
లాస్ట్కు అందరూ నీళ్ళు పడేస్తారు పిల్లలు. దేవుడు ఒక పెద్ద తిమింగలం అనమాట. నేను మొన్న ఫేస్బుక్లో చూశాను, నేను ఆ తిమింగలం యొక్క రెక్కల ఎముకలు ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ అంత హైట్ అంత పెద్ద తిమింగలం అంట. మీకు ఎంతమంది తెలుసు బ్లూ వేల్ అంటారని దాన్ని? బ్లూ వేల్లో ఒకేసారి రాయలమా ఈ బ్లూ వేల్ తిమింగలము 3 ఏనుగులు మిగుతుందంట. ఒకేసారి 3 ఏనుగులు మిగేసిందంట. బ్లూ వేల్ సచ్ హ్యూజ్ మాన్స్టర్, లైక్ సీ మాన్స్టర్ అంటారు దాన్ని. ఈ డ్రాగన్, ఓకే, ఈ బ్లూ వేల్ చాలా ఏనుగు అంతే 3 ఏనుగులు పడతాయంట ఒకేసారి దాన్ని కడుపుతారు. ప్రాబ్లీ దేవుడు పంపిన చేప ఆ యొక్క బ్లూ వేల్ లాంటిది అనుకుంటారు కదా, యోనా మింగేసి. ఇట్స్ ఫాలోడ్ జోనా. లోపల ఊపిరావాలి కదా, మరి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఈ 3 రోజులు యోనా ఏం చేశాడంట? ప్రార్థించాడు. ఏం ఒకసారి యోనా గ్రంథము 2వ అధ్యాయం పేజ్ నంబర్ 762 తెలుగులో అయితే. రెండో అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. కడుపులో నుండి ప్రార్థిస్తున్నాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నది. నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచదనుకుంటుంది. ప్రాణాంతరం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నది. సముద్ర గానము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టూ కొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపముల నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయంలో నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాదారమును విసర్జింతురు అని చెప్పిన తర్వాత 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కు బలను చెల్లింపక మానను. యెహోవా యొద్ద నే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. ప్రియులారా, అక్కడ గమనించండి, యోనా చేప కడుపులో 3 రోజులు ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్ కొద్దిగా మనకు దాని శాంపుల్ ఇచ్చారు. సో జోనా ప్రేడ్ 3 days in blue whales or the whale's stomach. ఆ ప్రార్థన మనం చూసాం. కానీ 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి జవాబు రాలేదంట. 9వ వచనంలో ఎప్పుడైతే ఆయన ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, మనం చదువు ఇంగ్లీష్లో 9వ వచనం చదువుతారా? చదువు. But I will sacrifice to you with the voice of thanksgiving. With the voice of thanksgiving. I will pay what I have owed. I will pay whatever I have owed. Salvation is of the Lord. So the Lord spoke to the fish. Then God spoke to the fish. And it vomited Jonah on the dry land. And it vomited Jonah on the dry land. You got my point? So Peter 3 రోజులు ఆయన ప్రార్థన చేశాడు, జవాబు లేదు. కానీ ఎప్పుడైతే ఆయన థ్యాంక్స్ చెప్పాడో తక్షణమే దేవుడు ఏం చేశాడంటే చేపతో మాట్లాడిన వెంటనే చేప వచ్చి ఆయనను ఎండిన నీళ్ళలో కక్కి సీషోర్ లేకపోతే బీచ్ మీద వచ్చి ఆయన కక్కి వేసినంత
తర్వాత యోన వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పాడంటండి. ఆ యొక్క నినివే పట్టణస్తులకు, ఆ నినివే పట్టణస్తులంతా గోనె పట్ట చుట్టుకొని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారంట. దేవుడు అక్కడ ఆ దేశం నుంచి రప్పించవలసిన ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క చావును దేవుడు తప్పించాడు. సో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఎవరైతే దేవునికి థ్యాంక్స్ చెప్తారో వాళ్ళు నిజంగా దేవుడిని అద్భుతాలు చూడగలుగుతారు. పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, ప్రార్థించే వాళ్ళంతా దేవుడి దగ్గర అడుగుకుంటారంట. ప్లీజ్ నాయన అది ఇవ్వండి, అది చేయండి, ఇలా చేయండి, మేము అక్కడికి వెళ్తున్నాం, మేము క్షేమంగా మళ్ళా రావాలా ప్రభావ, ప్లీజ్ ప్రభావ మేము ఇలా అనుకుంటున్నాము, సాయం చేయండి. వెన్ యూ ప్రే, ఒక దేవుని భక్తుడు అంటాడండి, వెన్ యూ ప్రే యు ఆర్ బెగ్గింగ్ ఫ్రమ్ గాడ్. యు నో వాట్ బెగ్గర్ విల్ డు? ఆల్వేస్ యు విల్ సే గివ్ మీ, గివ్ మీ, గివ్ మీ, గివ్ మీ, గివ్ మీ, గివ్ మీ. ప్రార్థించే వాళ్ళంతా దేవుని దగ్గర ఏం చేస్తారంట? అడుగుకుంటా ఉంటారంట, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి. కానీ థ్యాంక్స్ చెప్పే వాళ్ళంతా దేవునికి ఇస్తారు. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్. When I say thank you, what I'm doing? I'm giving to God. When we say thank you Lord, that means we are giving to God. అంతే కదా? ప్రార్థించే వాళ్ళు ఏం చేస్తారు? You do this. Please, I'm writing my exam, Lord. I'm planning for my visa, Lord. I'm planning to go to so and so place, Lord. I'm looking for something. Please help me. Please, please, please. So we are always asking God. Can thank you Lord? They are giving to God. యేసు పౌలు ఏమంటాడు? పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత. మనం ప్రార్థన చేయకూడదని అంటే యేసుక్రీస్తు మీద ప్రార్థించాడు. ఎక్కడ ప్రార్థించాడు? గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. కొండ మీద వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన ముఖమంతా రూపాంతరం పొందిందంట. శిష్యులను వదిలి ఆయన ఏకాంతం వెళ్ళి ప్రార్థించేవాడంట. గెత్సేమనే తోట రెగ్యులర్ గా ఆడ ప్రేయర్ చేసుకునేవాడు, ఆమె పడుకునేవాడంట. రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసేవాడంట. రోజంతా సువార్త సేవ చేసేవాడంట. సిలువలో చనిపోతే యేసుక్రీస్తు ప్రార్థించాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా నువ్వు చేయించావు. ఇవన్నీ ప్రేయర్స్. కానీ యేసు ప్రభు థ్యాంక్స్ గా చెప్పాడు. ఇంకోసారి ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంట? లాస్ట్ నైట్, మీరు పొద్దున్నే ఆయన చంపేస్తారు. పస్కా పండగ రోజు ఆయన రొట్టెలు సిద్ధపరిచి, ద్రాక్షారసాలను సిద్ధపరిచి 12 మందిని శిష్యులను కూర్చోబెట్టి రొట్టెలు పట్టుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. ప్రభా, ఈ రొట్టెను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా, ఇది నా శరీరంతో భావిస్తున్నాను, పోలుస్తున్నానని చెప్పి ఆ రొట్టెను దేవుడికి థ్యాంక్స్ చెప్పి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. శిష్యులు తినేటప్పుడు ఇది నా శరీరం అని మీరు భావించి తినాలా. ప్రభురాత్రి వల్ల తినే మనందరం ప్రియులరా, ఇది యేసుక్రీస్తు శరీరం అని భావించాలి. నేను రొట్టెనే, కానీ మన ఊహలో అది యేసు ప్రభు శరీరం అని భావించాలి. భోజనమైన పిప్పట ఒక పాత్రలు పట్టుకొని మళ్ళా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట కదా టీచర్. మళ్ళా థ్యాంక్స్ చెప్పాడు. ఇంగ్లీష్ అది చక్కగా ఉంది. ఆఫ్టర్ ద సప్పర్, ఆఫ్టర్ ద డిన్నర్, he took the cup, he gave thanks to God. మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. సో యేసుక్రీస్తు 5 సార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడంట. 5 సార్లు ఆయన థ్యాంక్స్ చెప్పిన తర్వాత మెరకలే జరిగింది. యేసు ప్రభు థ్యాంక్స్ చెప్పి ప్రభురాత్రి వల్ల ఇచ్చిన తర్వాత జరిగిన మెరకలు ఏంటి? మనందరం కొరకు చనిపోయాడు. అంతే కదా, అది మెరకలే కదా. ఆయన చనిపోయినప్పుడు మనకి ఈరోజు రక్షణ ఉంది. రొట్టెలు పంచక ముందు ఏం చెప్పాడంటే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి పంచాడు. అద్భుతం జరిగింది కదా. లాజరు సమాధి దగ్గరికి ఆయన లేపకముందు ఏం చెప్పాడంట? థ్యాంక్ యూ. సో మనం కానీ ఇలా గుర్తుపెట్టుకున్నాము, మనం దేవుడికి మాత్రమే కాదు, ఈవెన్ మనుషులకు కానీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. మనకి ఎవరైనా సాయం చేస్తే మర్చిపోకూడదు. మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన యొక్క స్నేహితులు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళని మనం మర్చిపోకూడదు. రేపు వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కృతజ్ఞత భావం కలిగిన వారుగా మనం కానీ వాళ్ళకి సాయం చేయాలి. థ్యాంక్స్ చెప్తూ ఉండాలా. నేను ఒకసారి చెప్పాను కదా, మా దగ్గర ఆనంద్ బ్రదర్ ఉండేవారు. ఆయన ఒకరోజు ఆయన బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చాయి. పిల్లలు ఆయన కళ్ళన్నీ మెల్లబోయాయి. వాళ్ళ వైఫ్ స్వప్న
ఒకటే ఏడుస్తూ బ్రదర్ ప్లీజ్ ఆనంద్ గారు చేస్తున్నారు రండి ప్లీజ్ అని కాల్ చేసి నేను వెళ్ళాను. అప్పుడు మన దగ్గర ఒక చిన్న కారు ఉండే. సో అక్కడి నుంచి మేము జూబ్లీ హిల్స్ డ్రైవ్ చేసుకుని అపోలో హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేశాను. లాస్ట్ ఒక 1 month ఉంటే ఆయన మొత్తం ట్రీట్మెంట్ తీసుకుని మంచిగా. మీరు ఈ రోజు వరకు ఎక్కడైనా కలిస్తే అయ్యగారు మీరు ఆ రోజు లేకపోయింటే, ఆ రోజు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళకుంటే నేను చనిపోయింటే కృతజ్ఞత భావం. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయనండి ఎప్పుడు ఆయన టైం చెప్పాలని. ఆయన యొక్క పార్ట్, ఆయన రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు అయ్యగారు మీరు నన్ను కాపాడారు. ఆ రకంగా మనం కానీ దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా. మనుషులు ఎవరైతే సాయం మన చుట్టారు, మన బంధువులు, దేవుని వాక్యాన్ని పంచే దేవుని సేవకులు కదా, మనందరం దేవునికి టైం చెప్పినప్పుడు ఓకే ఆ వ్యక్తులను మనం కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక్కడ నుంచి దేవుని వాక్యాన్ని పంచే మనకు దేవుని సేవకుడు ఇన్ని సంవత్సరాలు మాకు దేవుని వాక్యాన్ని బోధించారే. ఓకే నేనే కాదు ఎవరికైనా మనకు వాక్యం చెప్పినారు. ఎవరు మనం ఆ దేవులను వీళ్ళందరూ మన వర్షిప్లో లీడ్ చేస్తారు. మన అనుష మేఘన ఓకే మన యవనస్తులంతా మనం థ్యాంక్ఫుల్ టు దాన్. వీళ్ళు మన ఆరాధనలో నడిపిస్తున్నారు. అందరికీ ఆ ధైర్యం ఉండదు, అందరికీ ఆ కెపాసిటీ ఉండదు, అందరికీ ఆ టాలెంట్ ఉండదు. కొంతమంది మాత్రమే ధైర్యం నుంచి పాడగలుగుతారు, కొంతమంది మాత్రమే ధైర్యం నుంచి దేవుడి కొరకు నిలబడగలుగుతారు. అలాంటి వారిని మనం ముగ్గురు కదా కృతజ్ఞత కలిగి ఉంటారు. థ్యాంక్ యూ బ్రదర్, మంచి వాక్యం చెప్పారు. మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు టైం చెప్పమని, కానీ మనం ఇంత వారము మనం టైం చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మాకు వాక్యం చెప్పారు బ్రదర్, మమ్మల్ని ప్రభువులు నడిపించారు కదా బిడ్డ. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఆ కృతజ్ఞత కలగలేదనుకోండి మనుషుల పట్ల, దేవుని పట్ల కానీ మనకు కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే ఆ నేచర్ అక్కడ తెలిసిపోతుంది కదా. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన మందిరానికి 20 సంవత్సరాలు వచ్చి ఇంత వాక్యం ఇంత ఇంటి లాస్ట్కి ఏదో ఒక చిన్న విషయంలో మా మీద అని ఈ రోజు వరకు మాట్లాడకుండా మందిరానికి రాకుండా వీళ్ళు ఏం ఆత్మీయ ఎదిగినట్టు, ఏమి ఎదిగినట్టు 20 సంవత్సరాలు నటించారన్నమాట. రైట్, అది రేపు దేవుడు చూసుకుంటారు. మరి ఘోరంగా ఉంటుంది అలాంటి వారికి. 20 సంవత్సరాలు విని అంటే నువ్వు నటించావా 20 సంవత్సరాలు? ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిన మాత్రాన మందిరం మానుకొని బ్రదర్తో మాట్లాడకుండా, సంఘం మా కాపలతో మాట్లాడకుండా ఏదో ఒక శత్రువు మాదిరి ఆయన చూసి, ఇంకా మరీ కొంతమంది మరీ మమ్మల్ని రెచ్చగొట్టేటట్టు మేము వేరే మందిరానికి వెళ్తున్నాం కదా, ఏదో మమ్మల్ని రెచ్చగొడుతున్నట్టు చెప్పలేదు కదా. అది చాలా ఇమ్మెచ్యూరిటీ, అది మంచి పద్ధతి కాదు. అంతకన్నా కృతజ్ఞత లేకపోతే మనం ఏం లాభం? రేపు మన మీద ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు మందిరం మానుకున్నారనుకోండి కదా, మీరు మానుకోవచ్చు డౌట్, కానీ ఆ కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. మాట్లాడకుండా ముఖం తిప్పుకొని ఇంక మాకు సంబంధం లేదు కదా కదా నంబర్ బ్లాక్ చేసేసి, కొంతమందికి ఎంత గలీజ్ బుద్ధి అంటే మాట్లాడితే నంబర్ బ్లాక్ చేసేస్తారు. వాళ్ళ నేచర్ ఎంత 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 హారిబుల్ అంటే సేవకులు హాస్పిటల్ నంబర్ బ్లాక్ చేస్తారు, సంఘర్షుల నంబర్ బ్లాక్ చేస్తారు. వీళ్ళు ఏం నేర్చుకున్నట్టు 20 సంవత్సరాల దేవుల్లో కృతజ్ఞత భావం మనందరం కలిగి ఉండాలి. సేవకులు మేము అందరికి చెప్తాం, ఒక్కడికి చెప్పాము, అందరికి కామన్గా చెప్తాము. తీసుకునేవాడు ధైర్యంగా దాన్ని ఇప్పుడు తీసుకుని నా దేవుడు నాతో మాట్లాడాడని తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళు ఎంతో ఆత్మీయ ఎదుగుతారు. సో కాబట్టి ప్రియురా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలనే విషయాన్ని కుష్ఠరోగులు 10 మంది స్వస్థపరచబడ్డారు, 10 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు కదా. వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే అప్పుడు ఆ తక్కిన 9 మంది ఎక్కడ కనీసం న్యాయం చెప్పలేరా? కనీసం వచ్చి పిలవలేరా? కనీసం చెప్పలేరా? కృతజ్ఞత వచ్చి కలవలేరా? ఇదా నువ్వు నేర్చుకున్నది 20 సంవత్సరాలు? కుష్ఠరోగంతో చీమ రక్తం కారుతూ స్మెల్ వస్తూ ఊరి బయట ఉంటూ ఈ దేశంలో కుష్ఠరోగులు ఊరి లోపలికి వచ్చినట్టు లేదు, రాళ్ళతో ఒకటి చంపేస్తారు. అంటువ్యాధి, కుష్ఠరోగాలలో అంటువ్యాధి, బూడిదలు కూర్చోవాలి. ఎప్పుడు ఒక బూడిద, పెద్ద బూడిద ఒక ఇదేస్తారు, ఆ బూడిదలు కూర్చోవాలా, వాళ్ళు గోరె పట్ల చుట్టుకోవాలా,
ఒకవేళ బై ఛాన్స్ ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ ఇంత దూరం ఎక్కడ పోతుంటే ఇక్కడ నుంచి గట్టిగా అరవాలా, అయ్యో బాబు నేను కుష్ఠరోగి ఇక్కడ ఉన్నా, ఇక్కడ రావద్దు, యు గో అనదర్ వే, ఐఎమ్ లెపర్ హియర్, డోంట్ కమ్, ఇక్కడ నుంచే గట్టిగా అరవాలా. అక్కడ అర్థం చేసుకుని వేరే రూట్ వెళ్ళిపోతారు. మనుషులతో మాటలు ఉండవు, వాళ్ళ కుటుంబస్తులతో మాటలు ఉండవు, ఐసోలేటెడ్, ఒంటరిగా ఉండాలా. రాత్రి పూట ఎవరైనా ఈ రిలయన్స్ దగ్గర పోయి అక్కడ ఫుడ్ పెడితే ఆ కుష్ఠరోగి ఊరు లేని చూసి రాత్రి పూట ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఒక్క చిన్న ప్యాచ్ వచ్చిన చాలు, ఈ సపరేటెడ్. అలాంటి వారిని స్వస్థపరిస్తే నీకు అంతగా కృతజ్ఞత లేదా బాబు? కనీసం వచ్చి న్యాయం చెప్పలేవా? అది ఎవరు అంటుండే 10 మంది స్వస్థపరచబడ్డారు కానీ ఒక్కడు మాత్రమే రక్షించబడ్డారు. ఒక్కడు తిరిగి వచ్చాడు, he was saved. 10 were healed, 9 were healed, but 1 man was saved. 9 మంది స్వస్థపడ్డారు కానీ రక్షింపబడ్డ వాళ్ళు ఎంతమంది? మనకు ఆ రక్షణ కావాలి. కృతజ్ఞత లేని వాళ్ళని మనం ఉండకూడదు. ఇశ్రాయేల్ జనాంగం గురించి ఏమని రాయబడ్డదంట? రోమా 1:21 చూడండి ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 1:21 ఒక వాక్యం రాయబడింది ప్రియులారా. ప్రతాప్ బ్రదర్ చదవండి 1:21, రోమన్స్ 1:21. రోమన్స్ 1:21. ప్రతాప్ బ్రదర్ తెలుగులో చదవండి బ్రదర్, తర్వాత ఇంగ్లీష్లో తమ్ముడు చదివి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, వాదనలతో వాళ్ళు వ్యర్థులైనవి. ఓకే, అది చదువునా ఇంగ్లీష్ లిటిల్ లౌడ్లీ. రైట్. సో ప్రియులరా, ఇశ్రాయేల్ జనాంగం గురించి పౌలు రాసుకున్నాడంట ప్రియులరా. ఏమని? వాళ్ళు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. యూదులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. దే డిడ్ నాట్ ఈవెన్ సే థ్యాంక్స్. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని బంగారంతో బయటికి పంపాడంట. 400 సంవత్సరాలు వీళ్ళకి జీతాలు లేవంటే పెట్టారు. ఫోర్స్తో బలవంతంతో పరిగెత్తించేవాడంట వాడు. లాస్ట్ దేవుడు మోషన్ పంపి 10 తెగుళ్ళు పంపించి లాస్ట్ వారిని విడిపించాడు ప్రియురా. కనీసం వాళ్ళు అడవులో వచ్చి దేవుడికి టైం చెప్పాలి కదా. వాళ్ళు బయలుదేరినప్పుడు 6 లక్షల మంది అంట. వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళింది ఇద్దరే. అంటే తక్కిన 9,99,998 మంది అరణ్యంలోనే చచ్చిపోయారు. ఆ ఏజ్ లో వెళ్ళిన వాళ్ళు ఇద్దరే వెళ్ళారంట. ఎవరెవరంట? కాలేబు, యెహోషువ. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను, మా మిస్సెస్, పరిమళ, దేవగానం అందరం పెద్దలో వెళ్ళారు కానీ మనం అందరం చనిపోయాం. మన పిల్లలు వెళ్ళారంట. ఆ ఏజ్ లో వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. ఎందుకంటే కారణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దే డిడ్ నాట్ ఈవెన్ సే థ్యాంక్స్. ఎప్పుడన్నా మనం మన తండ్రికి థ్యాంక్ చెప్పామా కదా? కలిసి మమ్మీ థ్యాంక్ యూ, డాడీ థ్యాంక్ యూ. జస్ట్ ఇమాజిన్ మన ఫాదర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడైనా మా సన్నికి మెసేజ్ పెడతాను అండ్ హీ సే థ్యాంక్ యూ డాడీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అలా యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్ చెప్పాడంటాడు. తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఆయన థ్యాంక్ చెప్పినప్పుడల్లా తండ్రి ఒక మెరకల్ ఏదో ఒక అద్భుతం జరిపించేవాడు. చనిపోయిన వాడిని లేపాడు. 5 రొట్టెలు 2 చేతులు ఒక్కడికి సరిపో 5 రొట్టెలు. స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ మనం తిద్దామనుకోండి 5 రొట్టెలు 2 చేతులు సరిపోతాయి మనకి. ఎంతమంది మనిషి అంట? 5,000 మంది. వాళ్ళందరూ తినంగా ఎన్ని మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట, వేస్ట్ కాకుండా. అది అద్భుతం కదా. సో మనం థ్యాంక్స్ చెప్పాలి.
ఇస్రాయేల్ జనంగా మనం ఉండకూడదు. వాళ్ళు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. దాని కింద చూస్తే దేవుడు వారిని పాపానికి అప్పగించాడు. మీకు అంతగానే కృతజ్ఞత లేదా అని చెప్పి దేవుడు వారిని పాపానికి అప్పగించాడు. ఏ పాపానికి అప్పగించాడు చూడండి ప్రియులారా, అందరూ చూడండి, నేను చదువుతాను. 22వ వచనం, మళ్ళా 21 నుంచి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యి వారి అవివేక హృదయము అంధకారమాయి తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యి వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మార్చి ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుడి సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించి. అర్థమైనప్పుడు కదా, దేవుడు ఏం చేశాడంటే వారిని పాపానికి అప్పగించాడు. ఎందుకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వీళ్ళకి ఇంతగా కృతజ్ఞత లేదా? ఒకసారి భయం అవుతుంది. దేవుడే మనల్ని పాపానికి అప్పగిస్తే మన పరిస్థితి ఏం కావాలమ్మా? సైమన్ వీడు నరకంకి వెళ్ళాలని చెప్పి దేవుడు డిసైడ్ చేసుకుని నన్ను అన్ని రకమైన పాపాలకు నన్ను అప్పగించాడు అనుకోండి, ఎవరు సాయం చేస్తారు నాకు? సో అందుకే ఎవరు అంటుండే మనం దేవుడితో శత్రుత్వం పెంచుకోకూడదంట. లెట్ us not make God as our enemy. కదా, God should be our Father. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోకమున దేవతల పని ఏంటంటే పిల్లల ఎల్లప్పుడూ ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 24 పెద్దల దూతలు, ఆ యొక్క దూతలు వాళ్ళు ఏం చేస్తుంటారంట? వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. కెరూబులు వీళ్ళ పని ఏంటంట? స్తుతించడమే. ప్రధాన దూతలు వీళ్ళ పని ఏంటంట? దేవుని స్తుతించడం, ఆరాధించడం, కృతజ్ఞత భావము. సో కాబట్టి ఇక్కడ పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే దేవునికి యేసుక్రీస్తు 5 సార్లు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మనము పోయిన వారం కాకుండా ఈరోజు ఒక న్యూ లెసన్. అది ఏంటంటే న్యూ టెస్టిమెంట్లో దేవదూతలు భూమి మీదకి వచ్చారు. పాత నిబంధనలు కానీ చాలాసార్లు వచ్చారు. ఎందుకు ఈ దేవదూతల గురించి మనం మాట్లాడుతున్నామంటే మన జీవితంలో దేవదూతలు దేర్ పార్ట్, ఒక భాగం. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మనం కాపాడే దేవదూతలే. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరెవరైతే ప్రభువును నమ్ముకున్నా, ఆయన భయపడతారో, ఆయన ప్రేమిస్తారో వాళ్ళ చుట్టూ ఒక దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. కీర్తన 91లో నిలుపుతుంది కదా, ఆయన తన దూతలకు నీ విషయంలో ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. మనందరూ దేవదూతలు ఎత్తి పట్టుకుంటారంట. మనం ప్రయాణం చేసినప్పుడు 2 వీలర్లో, బస్సులో, ఫ్లైట్లో, కారులో యాక్సిడెంట్ ఎందుకు కావట్లేదంటే దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు, వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. ఇది యెహోవా యందు భయభక్తులలో వారి చుట్టూ ఉంటాడు. ఆ దేవుడు అందరి చుట్టూ ఉంటాడు. ప్రియులారా, కొంతమందికి ఎంత ఘోరమైన యాక్సిడెంట్స్ కదా, నిలబడంటే పక్కన నిలబడంటే వచ్చి కారు ముందుకు పోతున్నారు. మంచిగా ట్రైన్లో నిద్రపోతా ఉంటారు. అదే కొద్దిగా మిస్టేక్ వచ్చి 3 ట్రైన్లు కుట్టుకుని ఆ ఒడిశా ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా అయింది కదా. ప్రతాప్ దానికన్నా ముందే హైదరాబాద్కి వచ్చాడు. సేమ్ అదే ఉంటారా ప్రతాప్? సేమ్ అదే రూటు బాలసు. సో దేవుడు మనం కాపాడుతున్నాడు. ఒరిస్సా యాక్సిడెంట్ అన్నప్పుడు ప్రతాప్ చూస్తాం కదా మనం, ఎందుకంటే అదే రూటు దానికన్నా ముందు రోజు వచ్చింది ఆయన. దేవుడు ఎంత చక్కగా ఆయన కాపాడాడు. సో ఆయన ఒప్పుకుంటే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరినీ కాపాడేది ఎవరంట? దేవ దూతలు.
రైట్. ఇప్పుడు ప్రియులారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు ఎక్కడెక్కడికి వచ్చారు, వేర్ ఆల్ దే కేమ్ అండ్ విజిటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లూకాసు వార్త తీసుకున్నాను. కొన్ని నిమిషాలు మన ముందు ఉన్నాయి కాబట్టి మనం కొద్దిసేపు ధ్యానం. లూకాసు వార్త అందరు తీయండి. మొదటి అధ్యాయము అందరు తీయండి. తెలుగులో నేను చదువుతాను. లూకాసు వార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి అందరు గమనించండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభు వైపున వారి దేవుని వైపునకు తిప్పును. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల కట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనను ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమును నెరవేరు వరకు నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను. ఇది ప్రియులారా జకర్యా యెరూషలేము మందిరంలో బాగా గమనించండి. జకర్యా అనే ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. ఈ హై ప్రీస్ట్ వీళ్ళు మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు, అతి పరిశుద్ధ స్థలంకి వెళ్తారు. చిన్న చిన్న పూజారులు వెళ్ళరు. ఈయన మందిరానికి వెళ్ళి ధూపం అర్పిస్తా ఉన్నప్పుడు, ధూపం అర్పిస్తా ఉంటే, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే కుడి వైపున దేవుడుత గాబ్రియేలు నిలబడి, ఓ జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి ఒక కుమారుని అంటుంది. అతనికి యోహాను మీరు పేరు పెట్టాలి. అతడు ద్రాక్షరసం తీసుకోడు, మద్యం తీసుకోడు. ఆయన తల మీదకి ఎలాంటి కత్తి రాకుండా అతను పెద్ద వెంట్రుకలు కలిగిన వాడైతాడు. సో కాబట్టి అతని జన్మను బట్టి అందరూ సంతోషిస్తారు అని చెప్పినప్పుడు జకర్యా కొద్దిగా డౌట్ పడి, ఇది ఎలా సాధ్యము? ఇంకొక మాట చెప్పాలంటే, నా భార్య ముసలి కదా. అప్పుడు ఆ దేవుడితో అన్నాడంట, నువ్వు నమ్మలేదు కాబట్టి కుమారుడు పుట్టే వరకు నీకు నోటి మాటలు రావు అని చెప్పాడంట. పిల్లరా, యోహాను పుట్టే వరకు జకర్యా మూగవాడయ్యాడు. ఆయన బయటకు వస్తున్న వెంటనే ఆయన ముఖం అంతా చూసి అందరు భయపడిపోయారంట. ఏదో దృష్టి అంటున్నాడు లోపలేక, ఈయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మార్చినాయి. అప్పుడు ఆయన రాశారంట, నేను దేవుడు చూశాను, సో అప్పుడు ప్రజలు అప్పుడు తెలుసుకున్నారంట, లోపల ఏదో జరిగిందంటే ఇది జరిగింది. లాస్ట్ పిల్లగా జకర్యా ఎలిజబెత్ దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే బాప్టిజం ఇచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. సో మొదటిసారి దేవదూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? జకర్యా. ఎవరు ఆయన వచ్చిన ఆయన పేరు గాబ్రియేల్. మీకు ఎంతమంది తెలుసు ప్రియులరా?
హీబ్రూ భాషలో ఈఎల్ అంటే దేవుడు అని. ఇమ్మాన్యుయేల్, ఈఎల్ లాస్ట్ చూడండి, ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మైకల్, ఈఎల్ లాస్ట్ లో ఈఎల్ వస్తుంది. ఓకే, గ్యాబ్రియల్ ఈఎల్ వస్తుంది. దాని తర్వాత డానియల్ ఈఎల్. అంటే మీరు బైబిల్లో ఈఎల్ అనే మాట దేవుడు అని అర్థం. సో మ్యాక్సిమం హీబ్రూ నేమ్స్ అంతా లాస్ట్ లో ఈఎల్ లోనే కంప్లీట్ అయ్యాయి. గ్యాబ్రియల్, మైకిల్, డానియల్, ఇమ్మాన్యుయేల్. నేను ఎప్పటికీ కొన్ని శామ్యుయల్, వెరీ గుడ్. ఎహెస్కేల్, ఓకే. ఇంకా శామ్యుయల్, బాగుంది పేరు. ఈఎల్ అనే మాట లాస్ట్ వస్తే అది దేవుడు అని అర్థం. రైట్. సో కాబట్టి ఇక్కడ దేవదూత మొదటిసారి యోహానుకు జకరియా ప్రత్యక్షమయ్యాడండి. అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే లాస్ట్ ఆయన మాటలు రాలేదంట. అప్పుడు ఎందుకు ప్రియులరా, ఎందుకు ఆయనకు దేవుడు మాటలు రాకుండా చేశాడంటే వృద్ధాప్యాయంలో పిల్లలు కన్నవారు ఎవరైనా ఉన్నారా? సారా, ఇంకా అదే అబ్రహం భార్య సారా. తర్వాత పాత రోజుల్లో చాలా మంది ఉన్నారండి వృద్ధులు, గర్భవతి అయి వాళ్ళు పిల్లలు కన్నారు. సో జకరియా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏది? అబ్రహం భార్య సారా 90 సంవత్సరాల వయసప్పుడు గర్భవతి కుమారుని కన్నదే. ఆ ఎగ్జాంపుల్ దేవుడు ఆమెను కుమారుని అనుగ్రహించాడు కదా, నా భార్యకి ఇవ్వగలుగుతాడని నమ్మలేదంట ఆయన. మరేమ దగ్గరగా ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఇదే దేవుడితో మరేమ దగ్గరికి వచ్చాడు సునీత గారు. అమ్మా నీకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలా? అప్పుడు ఆమంటది, నేను పురుషుని ఎరగను కదా, నాకు పెళ్లి కాకుండా ఎలా కుమారుడు పుడతాడు? దేవుడు ఎందుకు ఆమెకు భూగామకి చేయలేదు? ఎందుకంటే దానికన్నా ముందు ఒక కన్య గర్భవతి పిల్లలు కనుక ఎలాంటి ఎగ్జాంపుల్స్ లేవు. కానీ వృద్ధులు గర్భవతి పిల్లలు కన్నా ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అది జకరియా నమ్మలేదు. అందుకే నమ్మలేదు కాబట్టి జకరియా మగవాడు. గ్యాబ్రియల్ ఏదైనా సందేశం చెప్పి, ఏదైనా పరలోకం నుండి దేవుడి దగ్గర నుంచి సందేశం తెచ్చాడు అంటే ఇట్స్ గ్యాబ్రియల్. మైకల్ గారు, మైకల్ ముఖ్యం రాడు, ఆయన ముఖ్య యుద్ధానికి వస్తాడు. గ్యాబ్రియల్ ఇట్స్ గుడ్ మెసెంజర్. దేవుడు సందేశం తెచ్చి ప్రజలు. కొర్నేలియస్ ఆయన కుటుంబంతో పాటు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై కొర్నేలియస్ నీ ప్రార్థన దేవుడి సముఖం చేర్చబడి నువ్వు దాన ధర్మ కార్యంలో దేవుడు చూశాడు. ఎవరు చెప్పండి? అద్భుత గ్యాబ్రియల్ ప్రియులరా. రెండవది, దేవదూతలు ఎక్కడ ప్రత్యక్షమయ్యారంట ప్రియులరా? ఇంకొక ఇన్సిడెంట్ మనం గమనించుకుందామా? ఇట్ ఇస్ మెయిన్ లూకా సువార్త 1వ అధ్యాయం. దయచేసి 1వ అధ్యాయం తీయండి. నేను చదువుతాను 26వ వచనం నుంచి గమనించండి. 6వ నెలలో గ్యాబ్రియేలను దేవదూత గలిలయలోని నాజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు ఏం పేరంట? మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా కుందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతయు
అంతము లేనిదే యుమ్నుని నామతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీరు అక్కడ చూసారా? దేవదూత ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇప్పుడు మరియమ్మ దగ్గరికి. అప్పటికి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. యోసేపు మరియమ్మకు నాజరేతు అనే చిన్న పట్టణం గ్రామానికి వచ్చారు. మీకు శుభం కలుగును గాక, దయాప్రాప్తురాలు. ఆమె షాక్ అయిపోయిందంట. ఇదేంటికి ఏమి లేకుండా నాకు వీళ్ళు శుభం చెప్తున్నారే, గ్రీటింగ్స్ పంపుతున్నారు అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడమ్మా, నువ్వు గర్భిణి అవుతావు, నీకు కుమారుని కంటావు, అతనికి యేసు అని నువ్వు పేరు పెట్టాలా, ఆయన లోకాల ప్రజలను రక్షిస్తాడు, ఆయన యొక్క రాజ్యం యుగంలో ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏముంటుందంటే, నేను పురుషుని ఎరగనే, నాకు పెళ్లి కాలేదు కదా, అది ఎలా సాధ్యమయ్యా? ఇక్కడ ఈమెగా డౌట్ పడ్డది. కానీ మన దేవుడు భూగలాన్ని చేయలేదు. ఎందుకంటే దానికన్నా ముందు కన్య గర్భవతి అయినట్టుగా ఎక్కడ ఎగ్జాంపుల్స్ లేవు. అందుకే ఈమె దేవుడు భూగలాన్ని చేయలేదు. సో ఇక్కడ రెండోసారి మనం గమనిస్తున్న దేవుదూత ఈ యొక్క మరియమ్మతో వచ్చి ఆమెకు ఒక సందేశం ఇస్తాడు. నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని, ఒక బాలుని కంటావు. సో కాబట్టి ఆయన లోక రక్షకుడు. మూడవసారి దేవదూత ఎక్కడ ఈయన ప్రత్యక్షం అవుతారంటే, మరియమ్మ గర్భవతి అయ్యి మేబీ ఒక 1 month 2 months తర్వాత యోసేపు ఆమెను చూశాడు. ఆమె కడుపు కొద్దిగా పెద్దగా కనబడ్డది. ఈజీగా ఆయనకు తెలిసిపోయింది ఈమె ప్రెగ్నెంట్ ఉంది, షీస్ క్యారింగ్. కానీ ఈయన డౌట్ ఏంటి, పెళ్లి కాకముందు ఈ అమ్మాయి గర్భవతి కావడం ఏంటి? యూదుల ఆచార ప్రకారం అండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు 3 నెలల వరకు టైం చూస్తారంట, టైం ఇచ్చి గ్యాప్ ఇస్తారంట. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటారంట. ఈ 6 నెలల్లో ఇలా క్యారెక్టర్స్ ఏమైనా మంచిగా లేకపోతే బయటపడతాయి. అప్పుడు వాళ్ళు సీక్రెట్ గా దాన్ని ఆ మ్యారేజ్ బ్రేకప్ చేసుకుంటారు అనమాట. సో యోసేపు మరియమ్మకు పెళ్ళైన 6 నెలల వరకు వాళ్ళు వెయిట్ చేద్దామని అనుకున్నారు. అప్పట్లో ఈమె గర్భవతి అయింది. ఇప్పుడు యోసేపు సీక్రెట్ గా ఆలోచిస్తున్నాడు, ఏమని, ఈమె ఏదో పాపం చేసింది కాబట్టి ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని చెప్పి సైలెంట్ గా ఆయన ఆలోచిస్తూ పొద్దున్న వెళ్ళిపోదాము అని అనుకుంటున్నప్పుడు మరలా దేవుడితో స్వప్నము దర్శనానికి ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే, మనం మంచిగా నిద్రపోతున్నప్పుడు వచ్చేది స్వప్నం. మనం మేలుకొని మాట్లాడుతున్నప్పుడు, ఏదో కూర్చున్నప్పుడు, లేకపోతే బియ్యం వేరుకున్నప్పుడు, లేకపోతే అల్ల వెలుపాయి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వచ్చి మన దగ్గర నిలబడతారే, అది దర్శనం, విజన్. విజన్ అంటే యువర్ ఏబుల్ టు సీ విత్ యువర్ ఫిజికల్ ఐ. డ్రీమ్ అంటే యువర్ ఇంటూ స్లీప్, డీప్ స్లీప్. ఇప్పుడు యోసేపు బాగా నిద్రపోతుంటే ఇప్పుడు ఎవరు వచ్చాడు చూద్దామండి. మత్తయి సువార్త తీసుకుందామా? 1వ అధ్యాయం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి తీసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతాను, అందరిగా నుంచి. 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభు దూత ఎక్కడ? స్వప్నమందు, ఫుల్ నిద్రపోతుండగా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదను నేను. కాబట్టి ఇక్కడ 3వసారి దేవుడితో ప్రత్యక్షమయ్యాడు ధనలక్ష్మి. ఆమె గర్భవతి అయిన విషయాన్ని యోసేపు గమనించాడంట. అప్పుడు ఆయన రాత్రి ఆలోచించి నాకు అవమానం తెచ్చింది ఈమె, నా పేరు పాడు చేసింది,
ఓకే, సిగ్గుపోయింది అన్నట్టుగా ఆయన ఆలోచించి ఇక పొద్దున్నే మనం విధులు వచ్చినట్టు ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇట్స్ కాల్డ్ సీక్రెట్ డివోర్స్. రహస్యంగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని ఓకే మ్యూచువల్ డివోర్స్ అంటారు. అట్లా తీసుకుందామని అనుకున్నట్టున్నాడు. కానీ స్వప్న ముందు దేవుడు బాబు నువ్వు అలా చేయకు, నీ భార్య ఏం పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భిణి. ఆమె చేసుకోవడానికి నువ్వు సంకోచపడొద్దు. ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి నువ్వు యేసు అని పేరు పెట్టాలా, అతడే వారి ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. ఒకవేళ యోసేపు ఏం రాయాలమ్మా, యోసేపు వాళ్ళ మమ్మీ డాడీకి వెళ్ళి చెప్పి మమ్మీ ఈ అమ్మాయి చూడండి మరియమ్మ పెళ్లి కాకముందే గర్భవతి అయింది అని చెప్పింటే ఏం జరిగింది యోషిత? వాళ్ళ మమ్మీ డాడీ తెలుసుంటే వాళ్ళు ఊరుకుండేవారా? యోసేపు మమ్మీ డాడీ తెలుసుకుంటారు కదా, వాళ్ళు ఇంకా ఇద్దరు చెప్పేవారు. ఇద్దరు ఊరుకుంటారా? ఆ బిడ్డ ఊరుకుంటారా? వాళ్ళతో ఇద్దరు చెప్పేవారు. కరెక్ట్ ఒక వారం లోపల మొత్తము నాజరేత్ అంతా టామ్ ఏమని మరియమ్మ పెళ్లి కాకముందు గర్భవతి అయింది. అప్పుడు తర్వాత లేదు ఆమె పాపం చేయకుండానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భిణి అయింది అని అప్పుడు యోసేపు పోయి సారీ చెప్పింటే అది సారీ రికవర్ అయ్యేదా? ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అందుకే ప్రియులుగా మనం ఏదైనా సత్యం తెలవక ముందు ఓకే మనం ఎవరికి ఏం చెప్పకూడదంట. జ్ఞానవంతుడు రహస్యాన్ని కడుపులో పెట్టుకుంటాడంట, మూర్ఖుడు రహస్యాలను వేరొకరకు బయలుపరచు. మీకు తెలుసా మీకు తెలుసా అని స్టార్ట్ చేస్తారంట ప్రియులుగా. మీరందరూ ఎట్లా ఉంటారు. సో కాబట్టి ప్రియులుగా ఒకళ్ళు ఎవరన్నా తాగుతున్నా, ఎవరిలో పాపం చేస్తున్నా, ఎవరిలో చేయరాంది చేసినారని మనకు తెలిస్తే అయినంతవరకు నిజమే ఉండొచ్చు, కానీ మనం ఎవరు చెప్పకూడదు. మరి భర్తలు భార్యకు, భార్యలు భర్తకు, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల పిల్లలకు కొన్ని చెప్పకూడదు. అది చెప్తే మర్యాద పోతుంది, వాళ్ళ మర్యాద మన రాదు. యువర్ డిఫెండింగ్ సంబడి. సో మనం కావాలా, మనం ఏది విప్పుతామో అదే పోయేదా కదా. రేపు మన గురించి కానీ లేనిపోయి టామ్ చేస్తారు. అయ్యా నీకు తెలుసా ఫినిష్ ఉన్న మర్యాద పోతుంది. మనం ఏది విత్తుతామో అదే పంట. జకరీయాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. రెండోది మరియమ్మకు ప్రత్యక్షమయ్యాడు. మూడవది యోసేపు. అందులో తీసుకోవడానికి సంకోచపడొద్దు. దాని తర్వాత ప్రియులరా ఇంకోసారి రెండోసారి ఈ దేవదూత ఎవరిగా ప్రత్యక్షమైనంత ప్రియులరా యోసేపు. 2వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి ప్రియులరా. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యును సంహరింపవలని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని వానితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులోని నా కుమారుని పిలుచుకుని అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు జన్మించాడు. జన్మించిన తర్వాత ఏం జరిగిందంట? హేరోదు మహారాజు 2 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ ఏం చేయాలా? చంపేయాలని చెప్పి ఆదేశాడు పీటర్. ప్రతి ఇంట్లో ఎగ్జిక్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్. అందరిని చంపేస్తున్నారు. ప్రతి ఇంట్లో రోదన, వేదన, ఏడుపు. మళ్ళా దేవదూత అదే గ్యాబ్రియల్ మళ్ళా యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు ఆ హేరోదు రాజు ఈ బాలుని చంపాలనుకుంటున్నాడు, నువ్వు బాలుని తల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తుకి వెళ్ళిపో, నేను చెప్పే వరకు అక్కడనే ఉండు.
మీకు ఎంతమంది తెలుసలేదో ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు ఇస్ బార్డర్. మనకు బార్డర్ ఆంధ్ర కదా, తెలంగాణకు బార్డర్ ఆంధ్ర. మనం సాగర్ దాటినట్లే మాచర్ల, ఆ సాగర్కి మాచర్లకి ఒక చిన్న గేట్ ఉంటుంది. అట్లా దాటితే ఆంధ్ర, ఇట్లా దాటితే తెలంగాణ. తెలంగాణ బస్సు పోయేటోళ్ళంతా అక్కడ వరకు పోతారంట ఫ్రీగా. ఆ నుంచి మళ్ళీ ఆంధ్రకి వెళ్ళేటోళ్ళు టికెట్ కూడా బెనిఫిట్. సో ఈ యొక్క ప్రియులరా, ఇజ్రాయెల్ దేశానికి బార్డర్ ఈజిప్ట్ దేశం. నువ్వు అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకు ఈజిప్ట్ తీసుకెళ్ళమన్నానంటే ఆ ఐగుప్తు దేశంలో బాగా చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఐగుప్తు దేశంలో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం పేరు అలెగ్జాండ్రియా. మీరు ఎప్పుడైనా కొట్టండి మెయిన్ సిటీస్ ఇన్ ఈజిప్ట్ అని కొట్టండి, కైరో, అలెగ్జాండ్రియా వస్తుంది. ఈ అలెగ్జాండ్రియా ఎవరు కట్టించారంట? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయనని ఆక్రమించుకున్నప్పుడు ఒక పెద్ద పట్టణం కట్టించారంట. ఆ సిటీ పేరు అలెగ్జాండ్రియా. ఆ అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్నదంతా యూదులే. ఇట్ వాజ్ జూయిష్ కాలనీ. సో దేవుడు ఎందుకు ఆయన అక్కడ తీసుకెళ్ళమన్నాడంట? అందరూ యూదులే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రొటెక్ట్ గా ఉంటారు. ఎక్కడో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచాను అనే మాట అక్కడ నెరవేర్చబడింది. సో యేసుక్రీస్తు అక్కడనే, ఈ రాజు చనిపోయే వరకు అక్కడనే ఉన్నాడంటండి. తర్వాత ఆయన చనిపోయిన వెంటనే మూడోసారి దేవుడుత యోసేపు మాట్లాడుతాడు. చూడు ధనలక్ష్మి ఏమని మాట్లాడాడంట ఇక్కడ, థర్డ్ టైం 2:19 and 20. ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూసుచున్నవాడు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చెను. సో మూడోసారి దేవుడుగా యోసేపు ప్రత్యక్షమై, ఎక్కడ? స్వప్నం. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఆ ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియాలో ఉన్నాడండి. నువ్వు లేచి తల్లిని కుమారుని వెంటబెట్టుకునిపో. ఆ రాజు ఎవరైతే ఈయన చంపాలనుకున్నాడో ఆయన చనిపోయాడు. అప్పుడు యోసేపు తల్లిని కుమారుని వెంటబెట్టుకుని ఈ కేమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. వచ్చి నాజరేత్ అనే పట్టణం గ్రామంలోకి వెళ్ళి అక్కడ వాడు సెటిల్. సో ఇంకా వాడు చెప్పాలంటే ప్రియురా, యోసేపు దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 3 సార్లు. ఆయనగా వదిలిపెడదాము అని ఆలోచిస్తున్నప్పుడు స్వప్నమందు, అయ్యా ఆమె ఏం పాపం చేయలేదు, ఆమె విడిచిపెట్టకు, చేర్చుకో అని చెప్పి స్వప్నమందు దేవుడితో చెప్పాడు. ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. రెండోది, రాజు అందరిని చంపమని ఆజ్ఞాయించినప్పుడు దేవుడితో వచ్చి, అయ్యా కుమారుని తల్లిని ఐగుప్తుకు తీసుకెళ్ళు, నేను చెప్పేవారు మీరు అక్కడి నుంచి కదలదు. మూడవది, ఈ రాజు చనిపోయిన తర్వాత దేవుడితో మళ్ళా ఆయన ప్రత్యక్షమై ఏమంటాడంట? కుమారుని తల్లిని తీసుకెళ్ళి మళ్ళీ యూ గో బ్యాక్ టు ఇజ్రాయెల్. ఎందుకు? ఆ రాజు చనిపోయాడు, ఈజ్ డెడ్. సో న్యూ టెస్టమెంట్ లో దేవదూతలు ప్రత్యక్షమైన స్థలాలు ఇవి. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు గమనించారో లేదో, నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓహో, దేవదూతలు ఇక్కడికి కనపడ్డారా. నెక్స్ట్ టైం మనకు కదా దేవదూతలు మన మైండ్లో స్కాన్ కావాలంతే. ఫస్ట్ దేవదూత ఎవరు ప్రత్యక్షమయ్యాడంట? జకరియా. రెండో దేవదూత ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మరియమ్మకు. మూడోసారి యోసేఫ్కి. నాలుగోసారి యోసేఫ్కు. ఐదోసారి అంటే యోసేఫ్ 3 సార్లు. సుప్రియుగా వచ్చేవాళ్ళు మనం న్యూ టెస్టిమెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడ కనపడతారు? ఎవరికైనా డౌట్, ఏమైనా ఐడియా ఉందా? న్యూ టెస్టిమెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడ కనపడతారు చూద్దాం ఒకసారి, చెప్తాం. ఇది కాకుండా
ఓకే, యేసుక్రీస్తు మూడో దినం లేచినప్పుడు అక్కడ దేవుడితో ఉన్నాడు. తర్వాత మీరు ఆగండి, తగ్గిన చెప్తారు. బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలియాలి దేవుడితో ఎక్కడెక్కడ కనపడ్డారు. ఎవరొచ్చి ఎవరి ఐడియా ఉంది కానీ జ్ఞాపకం రావట్లేదు. సో పిల్లగా వచ్చేవారు జ్ఞాపకం చేసుకోండి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ఉపవాసం ఉండి ఆయన 3 శోధనలు ఆయన ముగించుకున్న తర్వాత దేవుడితో వచ్చి ఆయన ఉపచారం చేశాడు. ఇంకా పీటర్, ఇది ఐడియా చాలాసార్లు న్యూ టెస్టమెంట్ లో దేవుడితో వచ్చినట్టుగా. నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు న్యూ టెస్టమెంట్ దేవదూతలు అని ఎక్కడ వస్తే అక్కడ అండర్లైన్ చేసుకుని రౌండ్గా చెప్పుకోండి. ఏం పెట్టుకోండి, ఏంజిల్ కాబట్టి ఏం పెట్టుకోండి. ఎన్నిసార్లు వస్తుందో కూడా చూడండి. నేనైతే రేపు వచ్చేవాళ్ళని చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వచ్చేవాళ్ళు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు ఎంత మంచివాడు అంటే ప్రియులారా, తన జ్ఞానాన్ని, తన మర్మాలను, తన రహస్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. దేవదూతలు మనకు సంబంధం లేదు అనుకోవద్దు. వాళ్ళు మన జీవితంలో ఒక భాగం అండి. వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు. మన పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన బండిలో వచ్చిన, ఆటోలో వచ్చిన, క్యాబ్లో వచ్చిన, ట్రైన్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, నడుచుకుంటూ పోయినా, మనం మెట్లు దిగుతున్నా, మెట్లు ఎక్కుతున్నా, మనం వాష్రూమ్కి వెళ్ళినా, కిచెన్లో మనం పని చేస్తున్నా, దేవుడితో మనకు తోడుగా ఉంది, మనల్ని కాపాడుతుంటారు. ఏ ప్రమాదం రాకుండా వాళ్ళని మనం కాపాడుతుంటారు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు మనం అనుకున్నారు. తండ్రి, థ్యాంక్ యూ. దేవుడితో మాకు ఇచ్చారు. మమ్మల్ని కాపాడుటకు, మాకు ప్రభువా కాపుదల ఉండటకు నువ్వు దేవుడితో ఇచ్చావు. థ్యాంక్ యూ ప్రభువా. వాళ్ళు మా జీవితంలో ఒక భాగమయ్యా.